నా పేరు మైసెస్ శ్రీనివాస్. నేను శ్రీ గాయత్రి బిల్డర్స్ మేనేజింగ్ డైరెక్టర్ని. ఈరోజు కే నరసింహరావు వచ్చేసి ఒక రకంగా చెప్పాలంటే ఇతను ఒక హిస్టరీ. ఇతను వచ్చేసి మన హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఆల్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్ఫ్రా కావచ్చు, డెవలపర్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్ రంగంలో కావచ్చు, అదేవిధంగా ఈ బైనరీ సిస్టంలో కూడా కావచ్చు, చాలా నైపుణ్యంగా తన జీవితకాలం మొత్తం కూడా దానికే వెచ్చించి రకరకాలుగా కంపెనీస్లో రకరకాల ఎండీలతో మంచి అనుభూతి పొంది అన్ని రకాలుగా రంగరించి ఒక మంచి ఎక్స్పీరియన్స్తో ఈరోజు మన శ్రీ గాయత్రి బిల్డర్స్లో వచ్చేసి సిఇఓగా రావటం అనేది మన కంపెనీ చేసుకున్న పుణ్యంగా ఒక వరంగా మేము భావిస్తున్నాము. అదేవిధంగా మన నరసింహరావు గురించి బయోగ్రఫీ చెప్పాలంటే తను ఒక ఎక్స్పెరిమెంట్, మార్కెట్లో ఎక్స్పెరిమెంట్. ఎన్నడూ కూడా ఏ ఒక్క రోజు కూడా ఒక రూపాయి కోసం తను స్వార్థంగా అడిగి తీసుకున్న సందర్భాలు లేవు. మరి ఒక రూపాయి ఎన్నడూ కూడా ఈ విధంగా నాకు రావాలని చెప్పి సరే వచ్చిందే నాకు చాలు, దేవుడు ఇచ్చిందే నా వరంగా భావించుకొని తన ఒక ఎక్స్పీరియన్స్ని ఇంకా రోజు లెర్నర్గా ఒక ఎల్బోర్డ్ మీన్స్ ఏంటంటే ఒక లెర్నింగ్ సిస్టమ్. ఇప్పుడు కూడా మనం ఎల్బోర్డ్గానే ఉండాలి. ప్రతిరోజు అనుక్షణం ఆస్వాదిస్తూ అనుక్షణం అన్వేషణ చేస్తూ ప్రతి ఒక్క కంపెనీతో మంచి లింకప్ పెట్టుకొని మంచి ఎక్స్పీరియన్స్ రంగరించి వాళ్ళొక అనుభవపూర్వకంగా ఒక ఈవెన్గా చెప్పాలంటే మార్కెట్లో ఒక డాక్టరేట్ కూడా అని చెప్పడంలో తప్పేం లేదు. సో మంచి ఎక్స్పెరిమెంట్ చేసిన వ్యక్తి ఈరోజు మన శ్రీ గాయత్రిలో రావడం చాలా అద్భుతం. మాకు మంచి రోజులు వచ్చినాయని కూడా నేను భావిస్తున్నాను. అదేవిధంగా వచ్చేసి ఈరోజు వచ్చేసి మనకు తనకు పర్సనల్గా యూట్యూబ్ ఉంది. అదేవిధంగా డిజిటలైజేషన్లో కనుక చూసుకుంటే ట్విట్టర్లో ఉన్నాడు, అదే ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు, అదేవిధంగా ఫేస్బుక్లో అధికంగా ఉన్నారు, 5000 మించి ఉన్నారు. అదేవిధంగా తను ఒక స్టేటస్లో ఒకటి ఏదన్నా మంచి మెసేజ్ కనుక పెడితే దగ్గర 2000 మంది వ్యూవర్స్ ఉన్నారు. చక్కగా కస్టమర్లని చక్కగా వ్యూవర్స్ని తను ఒడి నింపుకొని ఉన్నాడు. కనీసం నా ముందంటే ఇప్పుడే నేను టెస్ట్ చేశాను. ఒక చిన్న వీడియో కనుక పెట్టి చూస్తే అప్పటికో 10,000 మంది వ్యూవర్స్ రావడం అనేది తన ఒక కష్టార్జితం అని కూడా మనం చెప్పడంలో తప్పేం లేదని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా తను వచ్చేసి మన హైదరాబాద్ మొత్తంలో కూడా ఎవరైనా సరే యాడ్ ఏజెన్సీ ఇవ్వాలనుకుంటే, యాడ్ పరంగా ఇవ్వాలనుకుంటే మన ఇదే శ్రీ గాయత్రిలో మా మిత్రుడు, మా తమ్ముడు, ఈ సిఇఓ గారు ఈ రోజు నుంచి ఇక్కడి నుంచి ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది. సో మన నరసింహరావు గారు మనం క్రితం అనుకున్నట్టుగా తను వచ్చేసి యాడ్ ఏజెన్సీ అంటే మనకు ఈ కంపెనీస్ హైదరాబాద్ మొత్తంలో ఉన్నటువంటి కంపెనీస్ ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసినంత వరకు అయితే ఆయనకు ఒక 5,000 నుంచి 10,000 కంపెనీస్లో ఆయనకు మంచి అపారమైన అనుభవం ఉంది. ఎండి వాళ్ళతో కానీ చైర్మన్లతో మంచి తత్సంబంధాలు తను గైకొన్నాడు. తత్సంబంధాలు తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. అందరూ కూడా ఆయనకు చాలా తలలో నాలుగేళ్ళ ఆయన అంటే చాలా మంది ఇష్టపడతారు. ఎందుకంటే తను వచ్చేసి స్వార్థపూరితంగా ఉండే వ్యక్తి కాదు. తాను ఏదైనా నిస్వార్థంగా పనిచేస్తారు. ఎక్కడ పోయినా కూడా తను ఏంటంటే మనం మామూలుగా అన్నట్టు మన పని మనం చేసుకుంటూ పోతే దైవం చేస్తుంది అన్నట్టుగా ఏదో ఒక రోజు తనకున్నదంటూ తను మంచి అనుభవశాలి. నేను చెప్తున్నాను, నాకున్న ఎక్స్పీరియన్స్ నేను చూస్తున్నటువంటి ఈ సందర్భంలో తను ఏదో ఒక రోజు అయితే ఒక మంచి లెవెల్లో ఉంటాడు. అది ఆ భగవంతుడు కల్పిస్తాడు. అది నా మనస్ఫూర్తిగా నాకు తెలుసు, తనకు కూడా తెలుసు. ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాడు. ఒక గోలు, ఒక ఉద్దేశపూర్వకంగా పోతున్నాడు. సో మిత్రులారా, మీ అందరికీ మరొకసారి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరేది అంటే మన నరసింహరావు గారిని మనము యూట్యూబ్లో కానీ మరియు ఇంకా రకరకాల డిజిటల్లో కానీ మన 100% యూటిలైజ్ చేసుకుందాము. అంతే భాగంగా తన ఒక ఆలోచన ఏంటంటే మనం ఏ కంపెనీ అయినా సరే ఎవరైనా ఇంటైర్ మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఏ రకమైన కంపెనీ అయినా తనకు ఉన్నటువంటి ఆలోచన పూర్వకంగా తనకున్నది ఆయన వైరల్ చేయటము, ప్రమోషన్ చేయటము, ప్రోమో చేయటము, ఇవన్నీ కూడా తనకు శైలి తనకు తప్ప మన హైదరాబాద్లో ఇంకోటి చేయలేనటువంటి సందర్భం తనకు ఉంది. కాబట్టి ఆ విజ్ఞత, ఆ జ్ఞానం ఉంది. కాబట్టి దాని ప్రకారంగా ఏ ఒక్క కంపెనీ అయినా సరే మనం యాడ్ ఏజెన్సీ చేయాలనుకున్నా తన కంపెనీ గురించి మనం 33 డిస్ట్రిక్ట్ తెలంగాణ అండ్ ఆంధ్రలో మొత్తం వైరల్ చేయాలనుకున్నా కూడా తనకు కేవలం ఒక్కసారి 1,000 రూపీస్ రుసుము చెల్లిస్తే తనకు వచ్చేసి ఆ కంపెనీకి లైఫ్ లాంగ్ అంబాసిడర్గా ఉంటూ ఆ కంపెనీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్
తను చేయడంలో ముందుకు వస్తున్నారు. అలాగే ఇప్పటికీ చాలా కంపెనీస్ మన శ్రీ గాయత్రికి రావటము, వాకింగ్గా వచ్చి తనతో ప్రమోషన్ చేయడం అనేది జరుగుతుంది. మిత్రులారా, ఇది కూడా మీకు సదా అవకాశం. వచ్చి వాళ్ళు ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో 1000 రూపీస్ రుసుము కట్టి వాళ్ళు వచ్చి సబ్స్క్రైబ్ అయ్యి తనకు వచ్చి వాళ్ళు ఏదైతే పర్మనెంట్ రిసిప్ట్ తీసుకున్నారో వాళ్ళు చాలా వరకు రిజల్ట్ వస్తుందని చెప్పేసి కూడా మాకు రకరకాల ఫోన్లు వస్తున్నాయి. అదేవిధంగా తనకి ఇంకా చాలా ప్రతి ఒక్క కంపెనీ కూడా తను ఒక సర్వీస్ ఇవ్వాలని ఆయనకు మనసా వాచ కర్మ ఆయన మనసులో ఉంది. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్క కంపెనీస్ ఎండీస్ కానీ చైర్మన్ కానీ ఎవరైతే ప్రమోట్ చేయాలనుకుంటారో మామూలు ఈవెన్ మార్కెటింగ్ మిత్రులైనా సరే తను సంప్రదించి ఒక్కసారి కేవలం ఒక 1000 రూపీస్ మీరు రుసుము చెల్లిస్తే మీ జీవితకాలం మొత్తం కూడా ఆయన సర్వీస్ దానికి సంసిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరు తనకు సపోర్ట్ చేస్తూ మనందరం ఎంకరేజ్ చేస్తూ తను బాగుండాలి, మనం బాగుండాలి. ఆయనకు ఒకే ఒక ఆలోచన ఉంది, ఆయనకు ఒకే ఒక ఉద్దేశం ఉంది, ఆయనకు ఒకే ఒక పబ్లిక్ని ముందుకు తీసుకోవాలనే ఆలోచన. అది ఏంటంటే గో టుగెదర్ అండ్ గ్రో టుగెదర్. ఆయన ఆలోచన ఏంటంటే మనం బ్రతకాలి, ఇతరికి బతుకు తెరివేయాలనే ఒక కాన్సెప్ట్ మీద తన జీవితకాలం మొత్తం దాని మీద అడుగుజాడలో ముందుకు తీసుకుపోతున్నాడు. కాబట్టి ఆయనకు మంచి భవిష్యత్తు ఉంది. మనసా వాచ దేవుడు కూడా ఆయనకు అన్ని రకాలుగా ఇప్పుడు సహకరిస్తున్నాడు. ఆయన కష్టపడేటువంటి ఫ్రూట్స్ ఫలాలన్నీ కూడా ఇప్పుడు తినే టైం వచ్చింది. కాబట్టి మనం అందరం ఆయనకు సహకరిద్దాం, మనందరం సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.